आजाद मेरे ना రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఈయన ఇంతకుముందే డీటెయిట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. అట్లా మేము కూడా లాస్ట్ దాని మీటింగ్ కూడా చెప్పినాము, బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారనేది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారనేది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రండి, మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్ వేధింపులు ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎస్ సార్, ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఒక నిమిషం ఇంగ్లీష్ ఎంతో చెప్తా. We have surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Koyada Padkal Swami alias Prabhakar. ఈయన నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వాడు. ఇతను DKZC గతకరణ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్త శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, DKZCలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అదే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా కమిటీ మెంబర్స్, 9 ఏరియా కమిటీ మెంబర్స్ అండ్ 22 పార్టీ మెంబర్స్, పబ్లిక్ స్క్వాడ్ మెంబర్స్. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 3.303 rifles. And రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి మంది, అట్లాగే PLGA బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిసి ఇద్దరు. మండలం ముద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకు. 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు, లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా మంది సిపిఐ మావోయిస్ట్ చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో ముగ్గురు, అందరికీ నమస్కారం. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకు. మండలం ముద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు. అట్లాగే